ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్థానం అంతా వెన్నుపోట్లతోనే సాగిందంటారు ఆయన గురించి బాగా తెలిసిన ఆయన సన్నిహితులు. అధికారం కావాలన్నా, పదవులు సంపాదించాలన్నా వెన్నుపోట్లు తప్పవన్నది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. రాజకీయాల్లో ఆయన ఎదుగుదల అంతా అలానే సాగింది. మొదట్లో ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు దాన్ని తక్కువగా అంచనా వేసి ఎన్టీఆర్నే ఓడిస్తానని శపథం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అంతవరకు తనకు మంత్రి పదవిని ఇచ్చి ఆదుకున్న కాంగ్రెస్ పార్టీకి అమాంతం వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు టీడీపీలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని ఎన్టీఆర్ బాబుకు రాజకీయ భిక్ష పెట్టారు. అలాగని ఎన్టీఆర్కు జీవితాంతం విధేయంగా చేతులు కట్టుకుని పడి ఉంటే తాను ఎదగలేననుకున్నారు చంద్రబాబు. అంతే, ఓ దుర్ముహూర్తం చూసుకుని ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవడానికి ఆయన కుటుంబ సభ్యులనే కత్తులుగా వాడుకున్న చంద్రబాబు ఆ తర్వాత వారికి వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ను గద్దె దింపిన కొత్తలో ఆయన పథకాలను యథాతథంగా అమలు చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీలను ఎగ్గొట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. చాలా కాలం టీడీపీకి మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలను అవసరం ఉన్నంతకాలం వాడుకుని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు కామ్రేడ్లకు వెన్నుపోటు పొడిచారు. 2004 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతోనే బరిలోకి దిగి ఓడిపోయిన వెంటనే బీజేపీకి వెన్నుపోటు పొడిచి ఇక చస్తే ఆ పార్టీతో జట్టు కట్టనని ప్రతిజ్ఞ చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు లేవని తెలుసుకుని బీజేపీ జనసేనలతో పొత్తు కోసం వెంపర్లాడారు. గతంలో తాను తిట్టిపోసిన నరేంద్ర మోదీ ప్రాపకం కోసం వెంపర్లాడారు. ఆ పొత్తు కుదరడంతో అధికారంలోకి వచ్చారు. కానీ 4 ఏళ్లకే అలవాటైన ప్రాణం వెన్నుపోటు పొడిచేసింది. నరేంద్ర మోదీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. ఆ ఎన్నికల్లో రైతులకు బేషరతుగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దాంతోపాటు కొన్ని వందల హామీలిచ్చారు. అయితే దేన్ని అమలు చేయలేదు. రైతు రుణమాఫీ అమలు చేయాలని రైతులు అడిగితే రైతులకు మరీ అంత అత్యాశ ఉండకూడదంటూ రివర్స్ గేర్ వేశారు. రైతులను దగా చేశారు. 87,000 కోట్ల మేరకు రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు 1,00,000 కొర్రీలు పెట్టి కేవలం 15,000 కోట్ల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేసి రైతులకు వెన్నుపోటు పొడిచారు. 2024 ఎన్నికల్లో తిరిగి నిస్సిగ్గుగా అదే బీజేపీతో పొత్తు కోసం పదే ఢిల్లీ వెళ్లారు. పవన్ కళ్యాణ్ చేత రాయబారాలు నడిపించారు. అది కూడా వర్కౌట్ అవుతుందో లేదోనని తన తోడల్లుడి సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి చేత పైరవీలు చేయించుకున్నారు. మొత్తానికి తాను వ్యక్తిగతంగా దూషించిన మోదీతో జట్టుకట్టి అప్పట్నుంచి ఆయన్ను ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగడడం మొదలుపెట్టారు. 2024 ఎన్నికల్లోనూ ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్నో హామీలిచ్చారాయన. ఎన్నికల ఏరు దాటే వరకు ఓటర్లు ఓడమల్లయ్యేలా కనబడతారు చంద్రబాబుకి. ఎన్నికల ప్రచారానికి వస్తే ప్రజలే దేవుళ్లని సాగిలపడిపోయినట్టు భలే నటిస్తారాయన. ప్రజలు తనని నమ్ముతారో లేదోనని ఏ రాజకీయ పార్టీ ఇవ్వనంతటి జనాకర్షక హామీలు చేతికి ఎముక లేకుండా, నాలుక్కి నరం లేకుండా దానం చేసుకుంటూ పోతారు. వాటిని అమాయకంగా నమ్మి చంద్రబాబు పార్టీకి ఓటేసి గెలిపించిన ప్రజలను అధికారంలోకి రాగానే మొహమాటాలు లేకుండా మోసం చేసేస్తారు చంద్రబాబు. ఎన్నికల అవసరం తీరిపోయాక ప్రజలు బోడిమల్లయ్యల్లా అనిపిస్తారాయనకు. ఆయన రాజకీయ జీవితమంతా ఈ ఫిలాసఫీనే కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో నోటికొచ్చిన హామీ ఇవ్వడం, ఓటర్లకు గేలం వేయడం. ఆనక అధికారంలోకి వచ్చాక అబ్బే ఈ హామీలు అమలు చేయడం మన వల్ల కాదు అని పెదవి విరిచి చేతులెత్తేయడం. చంద్రబాబు నాయుడి మోడెస్ ఆపరేండి ఇదే. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి చంద్రబాబు దీన్నే కొనసాగిస్తున్నారు. ఓటేసి గెలిపించిన జనం అంటే ఆయనకు చికాకు. తాను వరాలు ఇచ్చాను కాబట్టే వాళ్లు ఓటేశారు తప్ప తనపై అభిమానంతోనో తమ పార్టీపై నమ్మకంతోనో కాదు కదా అని ఆయన భావిస్తారు. అందుకే ఎన్నికల హామీలపై ఆశలు పెట్టుకునే ప్రజలకు టెంకి జల్ల కొట్టేసి నిలువునా మోసం చేసి ఓ మంచి కుచ్చుటోపీ ఒకటి పెట్టేస్తే సరిపోతుందని ఆయన నమ్ముతారు. దాన్నే అమలు చేసుకుంటూ పోతున్నారు. 2024 ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు చేసింది అదే. కాకపోతే ఆ ఎన్నికల్లో చంద్రబాబు హామీలకు పవన్ కళ్యాణ్ కూడా కోరస్ పాడారు. కూటమి మేనిఫెస్టోలో 100 కొద్దీ హామీలను గుప్పించారు చంద్రబాబు నాయుడు. అవి సరిపోతాయో లేదోనని సూపర్ 6 గ్యారంటీలను జోడించి తెగ ప్రచారం చేశారు. ఇలా 6 కీలక హామీలతో సూపర్ 6 అన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మనసులో ఒకటి ఫిక్స్ అయిపోయారు. మాట మీద నిలబడడం తన ఇంటా వంటా లేదనుకున్న చంద్రబాబు నాయుడు సూపర్ 6ని చెత్తబుట్టలో ఫిక్స్ చేశారు.
అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంతవరకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. త్వరలో వీలు చూసుకుని ఆలోచిస్తామంటూ కొత్త సినిమా కమింగ్ పోస్టర్లా హడావుడి చేస్తున్నారు. బాబును నమ్మి ఓటేసినందుకు రైతులు, మహిళలు, యువతీ యువకులు పూర్తిగా దగాపోయారు. చంద్రబాబు తమని నమ్మించి ముంచారని అర్థమయ్యేసరికే బాబు పాలన మొదలై ఏడాదైపోయింది.